మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ పేరెంట్స్. అందరూ ఫాలో అవుతున్నారమ్మా ఆన్లైన్ క్లాసెస్. ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. నేను అటెండెన్స్ తీసుకుంటున్నాను. 6th వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప ఎవ్వరు పెట్టట్లేదు. గర్ల్స్ మాత్రమే పెడుతున్నారు, మీరు బాయ్స్ పెట్టట్లేదు. 7th వాళ్ళు కూడా ఇవాళ నుంచి బోత్ 6th అండ్ 7th వాళ్ళకి కంబైన్ క్లాస్ అమ్మా. ఇద్దరికి ఒకటే ఉంటుంది, ఎందుకంటే 6th వాళ్ళు కూడా సిలబస్ మారుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా చేంజ్ అయ్యింది మొన్న లాస్ట్ ఇయర్, కానీ మళ్ళీ చేంజ్ అవుతుందని చెప్తున్నారు. సో బోత్ 6th అండ్ 7th క్లాసెస్కి కంబైన్గా గ్రామర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వేరే ఆ బుక్లోనే వేరే ఫ్రెష్ పేజ్ నుంచి స్టార్ట్ చేసుకోండి కంటిన్యూషన్. మొన్న దాకా బోత్ 6th అండ్ 7th క్లాసెస్కి విడివిడిగా గ్రామర్ చెప్పాను, ఇవాళ నుంచి కంబైన్గా చెప్తాను. కాకపోతే ఇద్దరికి ఒకటే అవుతుంది, నోట్ చేసుకోండి. సైడ్ కాలంలో డేట్ వేయండి, నోట్స్ రాసి సిడబ్ల్యూ సపరేట్గా హెచ్డబ్ల్యూ సపరేట్గా పంపించండి. పేరెంట్స్ కొంచెం మీరు కూడా దగ్గర ఉండి ఫాలో అప్ చేసి మీ చిల్డ్రన్ చేత వర్క్ చేయించి గ్రూప్లో సెండ్ చేయండి. ఇది చిన్న రిక్వెస్ట్ మా సైడ్ నుంచి. అండ్ బోత్ 6th అండ్ 7th క్లాస్ గ్రామర్ అమ్మా. మొన్న ఏం చెప్పుకున్నాం మనం? పాస్ట్ సింపుల్ చెప్పుకున్నాం. ఏంటది? పాస్ట్ సింపుల్ చెప్పుకున్నాం, అవునా? పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అవునా? పాస్ట్ సింపుల్ స్ట్రక్చర్ ఏంటమ్మా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అవునా? మన చెప్పుకున్నాం ఇది, కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫర్ యువర్ సేక్. చూడండి, సబ్జెక్ట్ అంటే ఏమేమి వస్తాయి మీ అందరికీ తెలుసు. ఐ, యు, హి, షీ, ఇట్, దే, ఇవన్నీ సబ్జెక్ట్ కింద వస్తాయి. సరే, నేను వి అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నా, సబ్జెక్ట్ ప్లేస్ లో వి అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ V2 ఫామ్ అని అడిగారు. సరే, నేను ఈ 3 వెబ్ ఫార్మ్స్ ఇచ్చాను. ఇది V1 ఫామ్, ఇది V2 ఫామ్, ఇది V3 ఫామ్, అవునా? V1 లో గో, V2 లో వెంట్, V3 ఫామ్ లో గాన్. అట్లాగే V1 లో డ్రింక్, V2 లో డ్రాంక్, V3 లో డ్రంక్. అట్లాగే V1 లో రన్, V2 లో రాన్, V3 లో రన్, అవునా? ఇవి V1, V2, V3 వెబ్ ఫార్మ్స్, అవునా? V1, V2, V3 లో ఇక్కడ స్ట్రక్చర్ లో ఏ ఫామ్ ఉంది? V2 ఫామ్ ఉంది, అవునా? ఏ ఫామ్ ఉంది? V2 ఫామ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ V2 ఫామ్ ఏంటి? వెంట్, వి వెంట్. ఇక్కడ ఏదో ఒక కన్జంక్షన్ వర్డ్ కావాలి టు జాయిన్ అండ్ మేక్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్, అవునా? ఆబ్జెక్ట్ ని జాయిన్ చేసేది మీనింగ్ఫుల్ గా రావడానికి మనకు ఒక కన్జంక్షన్ వర్డ్ కావాలి. అది టు. ఏమవుతుంది? టు. ఆబ్జెక్ట్ ఏంటి? ఎక్కడికో ఒక ప్లేస్ కి వెళ్ళారు. వి వెంట్ టు చెన్నై. ఓకే, వి వెంట్ టు చెన్నై. ఇప్పుడు మనం రాసింది కరెక్టో కాదో మనం చెక్ చేసుకునే ఫామ్ ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి. ఏంటది? వి. వి అనేది సబ్జెక్టా కాదా? సబ్జెక్ట్. సో ఇంతవరకు క్లియర్, రైట్? నెక్స్ట్ V2 ఫామ్. V2 ఫామ్ లో ఇక్కడ చూడండి, V2 ఫామ్ ఏంటి? గో, వెంట్. V2 ఫామ్ V2 ఏంటి? వెంట్. ఇక్కడ ఏం రాస్తున్నాం మనం? వెంట్ అంటే రైట్. నెక్స్ట్ టు అనేది హెల్పింగ్ కన్జంక్షన్ అమ్మా. మనకి హెల్పింగ్ కన్జంక్షన్ ఎందుకంటే ఒక సెంటెన్స్ ని క్లియర్ గా మీనింగ్ఫుల్ గా ఫామ్ చేయడానికి మనం టు అనేది రాసుకుంటాం, ఓకేనా? ఇది ఎలా వచ్చింది అంటే అలా వచ్చింది. ఒక వర్డ్ ని లేకపోతే ఒక సెంటెన్స్ ని ఒక మీనింగ్ఫుల్ ఫామ్ లో రాయడానికి టు అనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చెన్నై అన్నాడు. చెన్నై ప్లేస్ అనేది మన ఇష్టం. చెన్నై ప్లేస్ లో బెంగళూరు కూడా రాసుకోవచ్చు, బెంగళూరు ప్లేస్
పిలుస్తాం. ఏమని పిలుస్తామా? సింపుల్ ఫ్యూచర్. నేను సింపుల్ ఫ్యూచర్ అని చెప్తా. సరే, సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? లేకపోతే చూడండి. ఫస్ట్ దేనికైనా కామన్ ఏంటమ్మా? సబ్జెక్ట్, అవునా? తర్వాత will or shall, will or shall plus be plus సింపుల్ ఫ్యూచర్ లో బి ఫామ్ ని యూజ్ చేస్తూ మనం రాసేది. ఫ్యూచర్ టెన్స్ లో మనకి ఏ ఫామ్ వస్తుంది? వెర్బ్ ఏ ఫామ్ వస్తుందమ్మా? V3 ఫామ్ వస్తుంది. చూడండి, మా సైడ్ కాలమ్ లో మస్ట్ అండ్ షుడ్ డేట్ వేయండి. నేను ఫాలో అప్ చేస్తున్నాను అటెండెన్స్. ఎవరైతే చేయరో వాళ్ళకి నేను కాల్ చేస్తాను. వర్క్ ఎవరైతే సెండ్ చేయలేరో నేను కాల్ చేస్తాను. ఎందుకు సెండ్ చేయట్లేదు మీరు? నాకు తెలియదు కదా. సెండ్ చేయాలి. చూడండమ్మా, ఫస్ట్ సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ చూసారు కదా, అది స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ బి ఫామ్ ప్లస్ V3. ఓకేనా? దీనిలో ఎలాంటి ఇన్ఫార్మ్స్ లేవు, మీరు యాడ్ చేయొద్దు. ఓకేనా? హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఈజ్ వాజ్ అవే వస్తాయి, కానీ ఇంకేవి రావు. we shall, we will, లేకపోతే they will, they shall అనే వస్తాయి, కానీ వేరేవేవి రావు. నేను చెప్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఇది. ఫస్ట్ ఇది నోట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ నేను ఏ ఫామ్స్ రాశాను? ఇందాక 3 వెబ్ ఫామ్స్ రాశాను, అది వేరు, ఇవి వేరు, అవునా? నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈట్, eaten, ఇవి 3 వెబ్ ఫామ్స్. ఫస్ట్ V1 ఫామ్ ఏంటి? eat, V2 ate, V3 eaten. అట్లాగే sleep, slept, slept. అట్లాగే రైట్, wrote, written. ఇది V1, V2, V3 రెగ్యులర్ ఫామ్స్, అవునా? వెబ్ ఫామ్స్. సరే, ఇక్కడ సబ్జెక్ట్ నేను డే తీసుకున్నాను. ఓకే, డే తీసుకుంటా. నెక్స్ట్ దే విల్ వస్తుందా? దే షెల్ వస్తుందా? ఇక్కడ విల్ ఆర్ షెల్, విల్ ఆర్ షెల్ రెండు ఇచ్చారు కదా. విల్ వస్తుందా? షెల్ వస్తుందా? will or shall లో రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. బట్ when it comes to compulsory actions, ఖచ్చితంగా it has to be happen now, లేకపోతే ఇంకో గంట ఇవాళ ఖచ్చితంగా జరిగిపోతుంది అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మెన్షన్ చేసేటప్పుడు will తీసుకుంటాము. ఆర్ ఎల్స్ మనం రెండు తీసుకోవచ్చు. there is no negativity, but when it comes to straight point, ఖచ్చితంగా జరుగుతుంది అనేటప్పుడు మాత్రం మనం ఏం తీసుకుంటాము? will అనేది తీసుకుంటాము. బట్ when it comes to singular case, I, you, he, she, ఇవన్నీ ఏంటమ్మా? సింగులర్ ఫార్మ్స్. అప్పుడు వీటికి I shall, you shall, he shall వస్తాయి. he will, she will కూడా వస్తాయి, రావని అంటలా. బట్ ప్రైమరీగా మనం ఏం తీసుకుంటాము? షెల్ అనేది తీసుకుంటాం. ఓకేనా? ప్రైమరీగా మనం ఏం తీసుకుంటాము? షెల్ అనేది తీసుకుంటాం. సరే, సరే చూడండి, నేను కంపల్సరీ యాక్షన్ చెప్తున్నాను. దే విల్,
దే విల్ బి బి ఫామ్ యాక్షన్ అన్నాడు కదా విల్ ఇక్కడ రాసుకున్నాము బి ఫామ్ యాక్షన్ అన్నాడు కదా దీనికి దే విల్ బి ప్రేమించాడు బి త్రీ ఫామ్ దే విల్ బి రిటర్న్ ఇట్లా స్ట్రక్చర్ కరెక్ట్ గా చూసుకోండి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్ ఉందా లేదా సబ్జెక్ట్ ఇదేంటిది హెల్పింగ్ వెర్బ్ బి ఫామ్ ఏంటమ్మా వీటినే బి ఏమంటారమ్మా బి ఫామ్ అంటాం ఓకేనా వచ్చిందా స్ట్రక్చర్ సో ఇట్లా మనం చెక్ చేసుకుంటూ నోట్ చేసుకోవాలి ఫస్ట్ ఇదైతే నోట్ చేసుకోండి నేను ఒక 3-4 సెంటెన్సెస్ చెప్తా తర్వాత మీ ఓన్గా మీరు ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్ నోట్ చేసుకున్నారు కదమ్మా నెక్స్ట్ చూద్దాం చూడండి invitations will be sent tomorrow నేను ఇక్కడ ఆబ్జెక్ట్ రాయలేదు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఇక్కడ వరకు రాసుకోండి ఓకేనా మా మీరు ఒకసారి ఒక సెంటెన్స్ రాసిన తర్వాత అది ఆ టెన్స్ లో ఉందో లేదో మీరు చెక్ చేసుకోవడానికి నేను ఫామ్ చెప్పాను ఏ ఫామ్ ఇన్విటేషన్ అనేది ఇక్కడ ఏంటది సబ్జెక్ట్ నెక్స్ట్ విల్ అనేది ఏంటిది హెల్పింగ్ వెర్బ్ బి అనేది ఏంటిది బి ఫామ్ అవునా బి ఫామ్ సెంట్ అనేది ఏంటి సెంటే కదా V3 ఫామ్ 3 కదా సెంటే కదా నెక్స్ట్ టుమారో అనేది ఏంటది ఆబ్జెక్ట్ ఓకేనా ఇది ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని చూసుకోండి మీరు అక్కడ స్ట్రక్చర్ ని చూసుకోండి ఈ రెండు మ్యాచ్ అయితే మీరు ఎవరిని అడగక్కర్లేదు మీరు రాసింది ట్రూలీ బ్లైండ్ గా నమ్మేయచ్చు మీరు రాసింది కరెక్ట్ అని ఓకేనా చెక్ చేసుకోండి అలా అని చెప్పి మీరు ఫాలో అవ్వకుండా వేరే రాసి మేడం నేను లైన్ గా చెప్పాను మీరు ఇట్లా చెప్పారు కదా అట్లాగే ఫాలో అయ్యి కరెక్ట్ అయింది అంటే కాదు నెక్స్ట్ examinations will be held next month. Examinations will be
నెక్స్ట్ మంత్. చాలా ఇష్టమైంది. ఎగ్జామినేషన్స్ అంటే ఏంటిది? ఇక్కడ ఏంటి ఎగ్జామినేషన్స్ అనేది? సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాడు? నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తాం. సపోజ్ ఇయర్ 10th వాళ్ళకి ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ కండక్ట్ చేస్తున్నాము. బెటర్మెంట్ ఎగ్జామ్స్ అన్నారు. అందులో ఏమైనా మార్పు ఉంటుందా? ఉండదు. సో పర్టికులర్ గా చెప్తున్నాడు కాబట్టి ఏం యూజ్ చేసాం మనం? విల్ యూజ్ చేసాం. బి ఫార్మ్ హెల్డ్ 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 కదా. B3 ఫార్మ్ సారీ అంతే. B3 ఫార్మ్. నెక్స్ట్ మంత్ ఇదేంటది? ఆబ్జెక్ట్. నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ పెడతాము అని చెప్తున్నారు. ఓకేనా? ఎగ్జామినేషన్స్ విల్ బి హెల్డ్ నెక్స్ట్ మంత్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ చూడండి. గోల్డ్ మెడల్స్. మన గోల్డ్ మెడల్ ఎంత చేసాం కదమ్మా నిన్న? దేనిలో? గోల్డ్ మెడల్స్ విల్ బి given gold medals will be given on the at the end of game. గోల్డ్ మెడల్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది. విల్ ఖచ్చితంగా ఇస్తారు. హెల్పింగ్ వర్బ్ బి ఫార్మ్. గివెన్ అనేది ఏంటిది? గివ్ గేవ్ గివెన్. B3 ఫార్మ్. ఎండ్ ఆఫ్ ద గేమ్ అనేది ఏంటిది? ఆబ్జెక్ట్. ఈ రెండు హెల్పింగ్ కన్జంక్షన్. ఓకేనా? నోట్ చేసుకోండి. గోల్డ్ మెడల్ విల్ బి గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్. ఫస్ట్ నోట్ చేసుకోండి, తర్వాత చెప్తాను. మా హోంవర్క్ చూడండి. డేట్ వేయండి, డేట్ మెన్షన్ చేయండి. నేను చెక్ చేస్తున్నాను. ఎవ్వరు నాకు వర్క్ సెండ్ చేయట్లేదు. బోత్ 6th and 7th క్లాసెస్. కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ డూ ద వర్క్. హోంవర్క్. సింపుల్ పాస్ట్ మీద అండ్ సింపుల్ ఫ్యూచర్ మీద write simple past and simple future 5 sentences on both of each. రెండింటి మీద 5 sentences రాయండి. ఒక్కదానికి ఆ రెండింటికి కలిపి 5 sentences కాదు, ఒక్కొక్క టైమ్స్ కి 5 sentences. ముందు చెప్పిన సింపుల్ పాస్ట్ కి, ఇప్పుడు చెప్పిన సింపుల్ ఫ్యూచర్ కి స్ట్రక్చర్ గుర్తు పెట్టుకోండి. మీ ఓన్ గా క్రియేటివ్ గా రాయడానికి ట్రై చేయండి. ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, గ్రూప్ లో అడగండి, లేకపోతే కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా? పేరెంట్స్ కొంచెం మీరు కూడా దగ్గర ఉండి ఫాలో అప్ చేయించండి, పిల్లల చేత వర్క్ చేయించండి. ఇది మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అటెండెన్స్ ఫాలో అప్ చేసుకోవాలి అండ్ మీ పిల్లలకు కూడా అర్థం కావాలని ఒక చిన్న ప్రయత్నం.
అండ్ హోంవర్క్ మీ పిల్లలు చేసేది గ్రూప్లో సెండ్ చేయండి. థ్యాంక్ యూ.